ఉపవాసాలు, తరావీలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు మరియు అదేవిధంగా మావి మీవి అన్నీ కూడా అల్లా స్వీకరించాలి. మన పాపాలు క్షమించబడాలి. మనకి ఇహలోకంలో, సమాజంలో, రోజు పరలోకంలో కూడా అల్లా యొక్క మన్ననలు పొందాలి. అల్లా యొక్క భయం, భక్తి, గౌరవ మర్యాద ద్వారా మనం ఏవైతే చేసావో అవి అల్లా స్వీకరించాలి. మరియు మొహమ్మద్ హసన్ గారి మీద దరూద్ ఏదైతే పంపించామో అల్లా స్వీకరించాలి. మరి మనందరికీ అన్ని రకాలుగా అల్లా యొక్క భోగభాగ్యాలు ఇహపరలోకాల్లో దొరకాలి. ఆమీన్ అని ఈ విధంగా అన్నిటిని కలుపుతూ ఒక ఓడు ఏదైతే ఉందో దాన్ని మనం అది అల్లాహుమ్ అదే తకబుల్ అల్లాహు మిన్నా వ మిన్కుమ్ అని ఒక పదం ఉందన్నమాట. అల్లా మనందరి ప్రార్థనలను స్వీకరించుగా. కానీ ఇది ఈద్ ముబారక్ తెలపడం కోసం వాడే ప్రత్యేకమైనటువంటి పద్ధతి తకబుల్ అల్లాహు మిన్నా వ మిన్కుమ్. ఇక అరబీలో 12 నెలలు ఉన్నాయి. అరబ్బీ క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయి. మొహరం నెల, షఫర్ నెల, రబీవుల్ అవ్వల్ నెల, రబీవుల్ ఆఖర్ నెల, జమాదుల్ అవ్వల్, జమాదుల్ అఖర్, రజబ్, షాబాన్. ఇక 9వ నెల రంజాన్. ఇస్లాం క్యాలెండర్లో 9వ నెల రంజాన్. ఇక 10వ నెల షవ్వాల్, 11వ నెల జుల్ఖైదా, 12వ నెల జుల్హిజ్జా. ఇలా ఇస్లాం క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయన్నమాట. దైవప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క సతీమణులలో ఏ సతీమణి ఉల్లేఖనాలు ఎక్కువగా ఉన్నాయంటే ఆయిషా రజల్లా గారి యొక్క ఉల్లేఖనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయిషా రజల్లా అన్హు గారి. ఇక ఖురాన్ మజీద్ అంటే ఏమిటి? ఖురాన్ మజీద్ అల్లా యొక్క అంతిమ గ్రంథం, అల్లా యొక్క చివరి గ్రంథం. ఇది జిబ్రీల్ అలైహిస్సలాం గారు అనే దైవదూత ద్వారా లోహే మహఫూజ్ నుంచి సమయం సందర్భం బట్టి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద 23 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాల పాటు కొద్దిగా సమయం సందర్భం బట్టి వహీ రూపంలో అవతరింపజేయడం జరిగింది. సూరే ఫాతిహాతో మొదలవుతుంది, సూరే నాస్తో ముగుస్తుంది. ఖురాన్లో మొట్టమొదటి సూరే పేరు సూరే ఫాతిహా. దీంట్లో 7 వాక్యాలు ఉంటాయి. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు ఏమని? 15వ సూరాల్లోనూ మరియు ఇంకా ఇతర సూరాల్లో కూడా, ఓ మొహమ్మద్ సల్లం గారు, నేను మీకు 7 వాక్యాలు ఇచ్చాను. ఆ 7 వాక్యాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. ఆ 7 వాక్యాల పూర్తి వృత్తాంతంగా మీకు ఖురాన్ని అవతరింపజేయడం జరిగింది, మీ పైన చెప్పడం జరుగుతుంది. ఇదా మొదటి సూరే ఫాతిహా, చివరి సూరే నాస్. ఖురాన్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఖురాన్ ఎక్కువగా పారాయణం చేయబడే గ్రంథం, మళ్ళీ మళ్ళీ చదవబడేది, మళ్ళా గుర్తు చేసుకునేది. ఇలా ఖురాన్ గ్రంథం ఏ భాషలో అవతరించిందంటే ఖురాన్ గ్రంథం అరబ్బీ భాషలో వచ్చింది. ఖురాన్ మొత్తం ఒకేసారి అవతరించింది అంటే కాదు. ఖురాన్ అనే గ్రంథం అల్లాహ్ సృష్టికర్త ఖురాన్లో చెప్తున్నారు,